హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మా వదినకి కావిళ్ళు అనేవి తీసుకొచ్చారు. ఆ ఫంక్షన్ అంతా ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. సో ఇక్కడైతే మా వదిన కావిళ్ళ ఫంక్షన్ కోసం అయితే రెడీ అవుతుందన్నమాట. ఇలాగ మా అమ్మ వదినకి పువ్వులు అవి పెడుతున్నారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా జడ వేయడం, పువ్వులు కొట్టడం అనేది డ్యూటీ మా మమ్మీదే అనమాట. ప్రతి ఒక్కరికి జడ వేసి పువ్వులు కొడతారు. సో ఇలాగ మొత్తం జడంతా కుట్టిందనమాట మా మమ్మీ. సో మా వదిన అన్నయ్య ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అయితే మా వదినకి వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అనమాట, చూసేయండి. సో మా వదిన పుట్టింటి వాళ్ళు మా వదినకి ఏమేమి ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారో చూసేసారు కదా. సో ఇక్కడ అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ప్రిపరేషన్ అంతా జరుగుతుందన్నమాట. ఫంక్షన్ అనేది ఇంట్లో పెడితే ఎరుగ్గా ఉంటుందని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళది కోనసీమ కాటన్ కోన ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసుంటారు. అక్కడ బయట వసారాలో చిన్న కట్టిల్లాగా వేసి అక్కడ ఫంక్షన్ అయితే పెట్టామన్నమాట. ఏ ఫంక్షన్కైనా పెద్దలు అందరూ కలిస్తే ఉండే ఆనందం వేరు కదండి. సో ఇక్కడైతే అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే మా వదినకి వాళ్ళ అమ్మగారు వాళ్ళు తీసుకొచ్చిన చీర నగలు అయితే ఇస్తున్నారు అనమాట. ఈ చీర నగలు మా వదిన కట్టుకొని వచ్చిన తర్వాత మీకు ఇందాక వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చూపించాం కదా, అవన్నీ అయితే అందిస్తారు. ఇక్కడ మా అన్నయ్య కూడా బట్టలు పెడుతున్నారు. ఇలాగ ఫ్యామిలీ అంతా గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉంటున్నారు అనమాట ఇక్కడ. సో ఈ లోపల మా వదిన శారీ కట్టుకుని వచ్చిన తర్వాత స్వీట్స్ అవి అందిస్తున్నారు, చూసేయండి. సో మా వదినకి స్వీట్స్ అవి అందించడం అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మా వదినకి హారతి ఇస్తున్నాము. భవబంధ విమోచన భక్తజన పరిపాలన, భవబంధ విమోచన భక్తజన పరిపాలన, సప్తగిరిని వెలసిన గోవింద గో పరిపాలన, సప్తగిరిని వెలసిన గోవింద గో పరిపాలన, సర్వమంగళదాయక శరణు వెంకటనాయక, శరణు వెంకటనాయక. వదినకి హారతి ఇచ్చేసిన తర్వాత బయటకైతే తీసుకొచ్చి కూర్చోబెట్టేసాము. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ పిలుచుకున్న నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ వచ్చి వదినైతే దీవిస్తున్నారు.
ఇక్కడ పువ్వులు ముడిపించే కార్యక్రమం అయితే జరుగుతుంది. పెద్దవాళ్ళందరూ కలిపి ఈ పెళ్లి కూతురికి తలలో పువ్వులు అనేవి ఇలా పెడతారనమాట. సో ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ అయితే మొదలైపోయింది అనమాట. వచ్చిన బంధువులందరికీ టిఫిన్ పెట్టి బిజీలో ఉన్నాము. అండ్ మా పెద్దమ్మకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. పువ్వులు అంటే మెయిన్లీ పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఉన్న ప్లేస్ మొత్తం మొక్కలతో నింపేసింది. లేని చెట్టు అనేది లేదు మా పెద్దమ్మ దగ్గర, అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన బంధువులందరూ టిఫిన్ చేస్తున్నారు. మెనూ వచ్చేసేసి అయితే ఇదన్నమాట. సో ఇక్కడ వచ్చిన బంధువులందరికీ గిఫ్ట్ ప్యాకింగ్స్ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాము. కొంతమంది మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు అవి పెడుతూ గిఫ్ట్ ప్యాకింగ్ అవి ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా తాతకి, అమ్మమ్మకి, మా డాడీకి, మా మమ్మీకి, నాకు, అంటే మా పెద్దమ్మ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా బట్టలు పెడుతుంది మాకు. సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా మా అందరికీ బట్టలు పెడుతుంది. సో ఇక్కడైతే మా జయమ్మ గారికి కూడా బట్టలు పెడుతున్నాము. సో నాది మా వదినది ఉన్న బాండింగ్ అనేది చాలా బెస్ట్ బాండింగ్ అనమాట. సో ఇక్కడ మా వదిన వెళ్ళిపోతుందని చెప్పేసి మేమందరం సాడ్ ఫేసెస్ అయితే పెట్టాము. మళ్ళీ 7 or 8 months వరకు రాదు ఇంకా అని చెప్పేసి. సో ఇక్కడైతే మా వదిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో వచ్చిన బంధువులకి ప్యాకింగ్ అది చేసినామన్నమాట. స్వీట్స్ ప్యాకింగ్ ఇదంతా. సో ఇదంతా అయితే మధ్యాహ్నం మా లంచ్కి మెనూ అన్నమాట. పప్పు, వంకాయ కర్రీ. నాకు ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. సాంబార్, బూర్లు, పులిహోర. చూసారు కదా ఫంక్షన్ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.